ప్రతిరోజు ప్రతి ఇంటర్వ్యూలో అడిగేవాడు ఈ క్వశ్చన్. వాట్ ఈస్ ద సెలీనియం వెబ్ డ్రైవర్ ఆర్కిటెక్చర్ అని చెప్పేసి. అది ఏంటి క్లయింట్, ఇది క్లయింట్, మనం రాసేదంతా సి షార్ప్ ఒక పర్టికులర్ లాంగ్వేజ్ లో విత్ ద హెల్ప్ ఆఫ్ సెలీనియం క్లయింట్ లైబ్రరీస్ తో వీ యూస్ టు రైట్ ద ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఎవడు పెర్ఫామ్ చేస్తాడు? బ్రౌజర్. ఇది బ్రౌజర్, క్రోమ్ బ్రౌజరా, ఎడ్జ్ బ్రౌజరా, ఏదో ఒక బ్రౌజర్. ఈ బ్రౌజర్స్ మీద ఎవడు పెర్ఫామ్ చేస్తాడు? దట్ పర్టికులర్ డ్రైవర్. ఇప్పుడు ఈడు క్రోమ్ బ్రౌజర్ మీద పనిచేస్తాడు. అట్లాగే ఎడ్జ్ అనుకో, వాడికి ఒక డ్రైవర్ కావాలి, ఎడ్జ్ డ్రైవర్. ఈ విల్ పెర్ఫామ్ ద యాక్షన్స్ అనమాట. ఇక్కడ ఏముండిద్దంటే ఇక్కడ ఒక ఏపీఐ కాల్ వచ్చింది ఇక్కడికి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జేసాన్ ప్రోటోకాల్. వాట్ ప్రోటోకాల్ విల్ ఫాలో ఇన్ ద సెలీనియం క్లయింట్ లైబ్రరీ? విల్ హ్యావ్ జేసాన్ ప్రోటోకాల్. త్రూ ద మెసేజెస్ విల్ ట్రాన్స్ఫర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జేసాన్. ఇటు నుంచి రెస్పాన్స్ ఇటు నుంచి ఇక్కడికి మనకి అవుట్పుట్ వచ్చేసింది ఇక్కడికి, రైట్? ఏ ఫార్మేట్ లో మెసేజెస్? జేసాన్ ప్రోటోకాల్ త్రూ ఈ వైర్ ని ఏమంటారు? జేసాన్ ప్రోటోకాల్ అంటారు, కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్. సో ఇది సెలీనియం, ఇది డ్రైవర్. ఇది ఏం డ్రైవరు? క్రోమ్ డ్రైవర్ ఫర్ ఎగ్జాంపుల్. ఇదేంటి? క్రోమ్ డ్రైవర్ డాట్ ఈఎక్సి. ఒక ఈఎక్సి మన సిస్టమ్ లోనే ఉండిద్ది. మనం ఎప్పుడైతే డౌన్లోడ్ చేస్తామో ఇది డౌన్లోడ్ అయ్యి ఉండేది. ఈఎక్సి ఈ బ్రౌజర్ తో మాట్లాడిద్ది. వాట్ ఆర్ ద కమాండ్స్ యూ సెంట్? దట్ కమాండ్ ఇట్ విల్ కమ్ త్రూ వన్ ఏపీఐ కాల్ టు దిస్ పర్టికులర్ సర్వర్. ఇది సర్వర్, ఇది క్లయింట్. ఇక్కడ వీడేం చేస్తాడంటే, ఈ కాల్ వచ్చింది కాబట్టి వాడు అక్కడ ఒక జావా స్క్రిప్ట్ ఫంక్షన్ ఉండిద్ది. ఈ నావిగేట్ ఓపెన్ యూఆర్ఎల్, ఈ ఓపెన్ యూఆర్ఎల్ ని ఒక యూఆర్ఎల్ ని ఎట్లా ఓపెన్ చేయాలనేది జావా స్క్రిప్ట్ లో కోడ్ ఉండేది. ఆ కోడ్ ద్వారా వీడు ఇక్కడ పెర్ఫార్మ్ చేస్తాడనమాట. ఇది ఇంటర్నల్ గా జరిగేది. మనకేం తెలుసు? సింపుల్ ఒక ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్ కాల్ చేయడం మనకు తెలుసు కదా. బట్ బ్యాక్ ఎండ్ లో ఇది ముందు సర్వర్కి వెళ్ళిద్ది. ఈ సర్వర్ లో ఒక కోడ్ ఉండిద్ది, హౌ టు ఓపెన్ ద బ్రౌజర్ అనేది. ఆ పర్టికులర్ కోడ్ ని ఇది ఇన్వోక్ చేసిద్ది. అట్లానే ఐ వాంట్ టు ఫైండ్ ద ఎలిమెంట్. ఫైండ్ ఎలిమెంట్ అనేది మనం రాస్తున్నాం జావాలో, సి షార్ప్ లో. డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ ఒక ఫంక్షన్ బై డాట్ సంథింగ్ సంథింగ్ ఇది ఉండిద్ది కదా. ఈ ఈ రిక్వెస్ట్ ఈ క్రోమ్ డ్రైవర్ కి పోతుంది. ఎవరికి పంపిస్తున్నాం మనం? ప్రతి ఇన్స్ట్రక్షన్ యూఆర్ పాసింగ్ త్రూ ద క్రోమ్ డ్రైవర్. దట్ క్రోమ్ డ్రైవర్ వాట్ ఇట్ విల్ డూ? ఇక్కడ ఒక స్క్రిప్ట్ ఉండిద్ది లోపల. డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ ఇట్లా స్క్రిప్ట్ ఉంది చూసారా? ఒక ఎలిమెంట్ ను ఫైండ్ చేయాలంటే జావాలో కోడ్ ఉండిద్ది. డ్రైవర్ డాట్ కాదు, డాక్యుమెంట్ డాట్, మన డామ్ కదా, డామ్ అంటే డాక్యుమెంట్ కదా. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆర్ గెట్ ఎలిమెంట్ బై నేమ్, గెట్ ఎలిమెంట్ బై క్లాస్. ఇట్లా జావా స్క్రిప్ట్ లో కూడా ఫంక్షన్స్ ఉంటాయి. వీడు ఇక్కడ ఆ కోడ్ ఉండిద్ది అనమాట. అది మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే డైరెక్ట్ ఇదంతా తీసేసి డైరెక్ట్ మనమే జావా స్క్రిప్ట్ రాస్తున్నాము. ఆ జావా స్క్రిప్ట్ బ్రౌజర్ మీద పనిచేస్తుంది. అదనమాట. దానికోసం ఈ ఆర్కిటెక్చర్ గురించి చెప్పా. అర్థమైందా? సెలీనియం వెబ్ డ్రైవర్ ఆర్కిటెక్చర్ చాలా చాలా ఇంపార్టెంట్. సెలీనియం వెబ్ డ్రైవర్ ఈజ్ ఏ క్లయింట్ అండ్ సర్వర్ ఆర్కిటెక్చర్. సో క్లయింట్ ఇది, సర్వర్ ఇది. సర్వర్ అంటే ఏంటి? నథింగ్ బట్ క్రోమ్ డ్రైవర్ ఆర్ ఎడ్జ్ డ్రైవర్. దోస్ యాక్ట్స్ యాజ్ సర్వర్స్. సో దోస్ విల్ పెర్ఫార్మ్ ద యాక్షన్ ఆన్ దట్ పర్టికులర్ బ్రౌజర్. సో ఇది క్లయింట్ అండ్ సర్వర్ ఆర్కిటెక్చర్. ఇది తెలియలేదు అనుకో, వాడి ఇంకా పోయిరా అంటాడు. అర్థమైందా? ఇంటర్వ్యూకి వెళ్తున్నాము, ఇప్పటికీ ఏమి తెలియట్లా. ఓకే, దిస్ ఈస్ ద క్లయింట్ అండ్ సర్వర్ ఆర్కిటెక్చర్. ఓకేనా? డన్. ఏమైనా Yes, డౌట్స్ sir. ఉన్నాయా? అన్వర్, శ్వేత, నరసింహ, హాసిం, No, sir. No, sir. వాట్ ఈస్ ద సెలీనియం వెబ్ డ్రైవర్ ఆర్కిటెక్చర్? చెప్పండి ఒక్క నిమిషం. క్లయింట్ అండ్ సర్వర్ ఆర్కిటెక్చర్. క్లయింట్ అండ్ ఆ, సర్వర్ ఆర్కిటెక్చర్. ఆ, అదొకటేనా స్టేట్మెంట్? సరిపోయిందా? సో వీ హ్యావ్ ద క్లయింట్ లైబ్రరీస్. ఇట్ విల్ సెండ్ ద ఇన్స్ట్రక్షన్స్ టు Send ద the instructions to డ్రైవర్, పర్టికులర్ డ్రైవర్. Driver. క్రోమ్ డ్రైవరా, particular ఎడ్జ్ driver. డ్రైవరా, ఎవరికైతే వాడు. దట్ ఎడ్జ్ డ్రైవర్ ఆర్ క్రోమ్ డ్రైవర్, ఇట్ విల్ పెర్ఫార్మ్ ద Will యాక్షన్స్ perform the ఆన్ ద operation. బ్రౌజర్, Browser. not your script. Your script is not doing that. Who is doing that? The driver. Driver. Driver.
you are just sending the instructions. That instructions went to this driver. The driver is performing or opening the browser or finding the element, anything it is doing this one. ఇక్కడ కోడ్ ఏముంది, జావా స్క్రిప్ట్ కోడ్ ఉండేది లోపల, ఒక ఫంక్షన్, ఆ ఫంక్షన్ లోపల మనం ఇప్పుడు ఎట్లా రాసాం అట్లా. అర్థమైందా? అట్లా ఇది ఇంటర్నల్ గా ఇట్లా ఉంటుంది. దట్ ఈస్ ద సెలీనియం వెబ్ డ్రైవర్ ఆర్కిటెక్చర్. ఓకే, నౌ మనము ఇప్పుడు చూసాం ఇందాక ఒక మంచి ఎగ్జాంపుల్. సో మనకు అంతా తెలుసు కదా, ఇప్పుడు సెలీనియం ఏదైనా చేస్తాం, అవునా? వీ నో హౌ టు ఫైండ్ ద ఎలిమెంట్, వీ నో హౌ టు పెర్ఫార్మ్ ద యాక్షన్స్, అవునా కదా? ఆల్ యాక్షన్స్ వీ నో. వీ కెన్ పెర్ఫార్మ్ ద యాక్షన్స్ బై యూజింగ్ సెలీనియం, ఆర్ వీ కెన్ పెర్ఫార్మ్ ద యాక్షన్స్ బై యూజింగ్ యాక్షన్స్ క్లాస్, ఆర్ వీ కెన్ పెర్ఫార్మ్ ద యాక్షన్స్ బై యూజింగ్ జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్. 3 ways మనకు తెలుసు. సో మనం ఇప్పుడు ఏదైనా పెర్ఫార్మ్ చేయగలము, అవునా? అవునా? కానీ చూడండి, అన్నీ నాకు తెలుసు కదా. ఈ స్క్రిప్ట్ ఇది తీసేసి రన్ చేస్తే, జావా స్క్రిప్ట్ అయితే అది ఏదో ఎక్కడ పడితే అక్కడ ఎలిమెంట్ ఇది చేసేసి, జావా స్క్రిప్ట్ అయితే ఇప్పుడు ఫస్ట్ సెలీనియం, అవునా? ఫస్ట్ సెలీనియము ఇది 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 కామెంట్ చేసి ఈ స్క్రిప్ట్ ని రన్ చేస్తా. ఇది పని చేస్తుందా? నేనేం చేస్తున్నా అంటే ఫస్ట్ సెలీనియం అనే టెస్ట్ కేసుని రన్ చేద్దాం అనుకుంటున్నా. ఏముందో తెలుసు కదా, ఫస్ట్ సెలీనియం స్క్రిప్ట్ లో ఏముందో ఒకసారి చూసుకోండి. ఒక యూజర్ నేమ్ ఫైండ్ చేసింది, దాని మీద క్లిక్ చేసింది, యూజర్ నేమ్ లో సెండ్ కీస్ చేసింది, టెక్స్ట్ ఎంటర్ చేసింది, పాస్వర్డ్ లో టెక్స్ట్ ఎంటర్ చేసింది, లాగిన్ బటన్ మీద క్లిక్ చేసింది. ఓకే, ఇక్కడ మల్టిపుల్ యాక్షన్స్ చేశాను కాబట్టి బిల్డ్ పెట్టా. ఓకే ఓకే, సో ఇది ఒక స్క్రిప్ట్. నేను కంప్లీట్ గా కరెక్ట్ స్క్రిప్ట్ రాశాను, ఎగ్జిక్యూట్ కావాలి, అవునా కదా? ఏం స్క్రిప్ట్ మనం ఎగ్జిక్యూట్ చేస్తుంది? ఫస్ట్ సెలీనియం. ఓకే, ఫస్ట్ సెలీనియం స్క్రిప్ట్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. చూడండి, స్క్రిప్ట్ అంతా కరెక్టే ఉంది. ఓకే, ఎలిమెంట్ ఫైండ్ చేయడం కరెక్ట్, యాక్షన్ పెర్ఫార్మ్ చేయడం కరెక్ట్, అంతా కరెక్ట్ గా ఉంది. ఐఎమ్ రన్నింగ్ ద స్క్రిప్ట్. ఏంది, ఏ లాంగ్వేజ్ లో ఎంటర్ అయింది? ఇదేందా, ఏదో చైనా లాంగ్వేజ్ లో ఓపెన్ అయింది. ఎవడో డెవలప్ చేస్తున్నాడు కదా, ఇప్పుడు ఎవడో లాంగ్వేజ్ ఏదో చెక్ చేస్తున్నాడు, అందువలన ఎట్లా వచ్చింది. ఓకేనా? సో మనం ఎంటర్ చేసింది, యూజర్ నేమ్ ఎంటర్ చేసింది, పాస్వర్డ్ ఎంటర్ చేసింది, దీని మీద క్లిక్ చేశాడు. ఓకే, ఏదో జరిగింది. ఓకే, ఎంటర్ చేసిందా, చేయలేదా? వెరైటీగా ఉంది. చేయలేదు చాలా అనుకుంటా సార్. చేయలేదు. అవ్వలేదు. చూడండి మళ్ళీ, జస్ట్ బ్రౌజర్ ఓపెన్ అయింది అంతే, నో సచ్ ఎలిమెంట్. చూడండి, ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ఎనీ వన్ పర్టికులర్ ఎలిమెంట్. ఈ చైనా లాంగ్వేజ్ లో ఓపెన్ అయింది కానీ సరే, బట్ ఇది ఎటువంటి యాక్షన్ చేయకుండా ఎర్రర్ త్రో చేసింది. ఏం చేసింది? నో సచ్ ఎలిమెంట్, అనేబుల్ టు ఫైండ్ ద ఎలిమెంట్ విత్ దిస్ లొకేటర్, విత్ దిస్ సెలెక్టర్, ఐ డింట్ ఫైండ్ ద ఎలిమెంట్. అసలు లేదంట, అవునా? నిజమా లేదా? ఈ ఎక్స్పాత్ తో ఎలిమెంట్ లేదంట. మీరు నమ్ముతారా? ఉందా లేదా? ఉందా ఉంది లేదా? సార్. ఉంది. మరేంటి సెలీనియం ఏంటి నో సచ్ నో సచ్ అనేది? ఒకసారి ఏదన్నా తప్పు పడిందా, ఇంకోసారి రన్ చేద్దామా? చూడండి, ఇప్పుడు కూడా చేయలేదు. మనం రాసిన ఎక్స్పాత్లు కరెక్ట్, బట్ ఇట్ ఈస్ సేయింగ్ నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్. వాట్ ఈస్ ద ఎక్సెప్షన్? ఏం ఎక్సెప్షన్ అంట?
దానికి ఆ లొకేటర్ తో ఎటువంటి ఎలిమెంట్ లేదు అని వస్తుంది. ఏమిటి ప్రాబ్లం అంటే ఈ ఎలిమెంట్ యాక్చువల్ గా ఉంది, ఈ ఎలిమెంట్ తో ఆ ఎక్స్పాత్ అంతా కరెక్ట్ గానే ఉంది, కానీ మనం సెలీనియము ఈ పేజీని చూసే సమయానికి ఆ ఎలిమెంట్ ఇంకా జనరేట్ కాలేదన్నమాట. అంటే ఎలిమెంట్ ఎంత టైంలో చూసిద్ది సెలీనియము? హాఫ్ ఆఫ్ ద సెకండ్. half of ఎంత the టైము? second, హాఫ్ ఆఫ్ ద సెకండ్ లో half of the second. మీరు డ్రైవర్ డాట్ ఫైండ్ అన్నారు కదా, ఫైండ్ అనే ఎలిమెంట్ ని ఫస్ట్ హాఫ్ సెకండ్ లో మనకు, కానీ హాఫ్ సెకండ్ లో లోడ్ అయింది ఆ పేజ్. ఇప్పుడంటే లోడ్ అవుతుంది, ఇందాక మన పేజ్ రన్ చేసేటప్పుడు చూడండి మళ్ళా, హాఫ్ సెకండ్ లో పేజ్ లోడ్ అయిందా? 5.7 సెకండ్స్ ఎగ్జిక్యూషన్ టైం పట్టింది. ఫస్ట్ హాఫ్ సెకండ్ లో ఇట్ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ ట్రైయింగ్ టు ఫైండ్ ద ఎలిమెంట్ హాఫ్ ఆఫ్ ద సెకండ్. చూడండి, హాఫ్ సెకండ్ ఎప్పుడో అయిపోయింది, ఇంకా పేజ్ ఇంకా జనరేట్ కాల. అర్థమైందా? సో అందువలన మనకు ఆ ఎర్రర్ వస్తుంది. సో సెలీనియము నార్మల్, వాట్ ఈస్ ద పోలింగ్ ఇంటర్వెల్, డిఫాల్ట్ పోలింగ్ ఇంటర్వెల్ ఆఫ్ సెలీనియం? హాఫ్ సెకండ్. Half of the ఫస్ట్ హాఫ్ సెకండ్ లో ఆ ఎలిమెంట్ వస్తే అది ఎలిమెంట్ ని ఫైండ్ చేసిద్ది, లేదు అంటే ఇట్ విల్ సే నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్. మరి ఇది బగ్గా? ఈజ్ ఇట్ ఎ డిఫెక్ట్? ఈజ్ ఇట్ ఎ బగ్? ఉంది కదా, ఎలిమెంట్ ఉంది, నువ్వు వెయిట్ చేయబ్బా, కొంచెంసేపు వెయిట్ చేసి దెన్ ఫైండ్ ద ఎలిమెంట్ కదా. అంతేగాని నువ్వు బగ్ రేజ్ చేసావు అనుకో, డెవలపర్ ఎత్తి కొడతాడు మనల్ని వచ్చేసి, ఏమరా బాబు కళ్ళు కనిపించట్లేదా, అక్కడ కనిపిస్తుంది కానీ నీకు ఎలిమెంట్ అక్కడ ఉంటే నువ్వు నో సచ్ ఎలిమెంట్ అంటావేంటి అని అంటాడు. సో మనం దాన్ని బగ్ రేజ్ చేయకూడదు. మనం ఏం చేయాలి? మన స్క్రిప్ట్ ని కొంచెం మోడిఫై చేసుకోవాలి. సో ఏం చేయాలి? ఆ ఎలిమెంట్ కనిపించేంత వరకు మనం వెయిట్ చేయాలి. అర్థమైందా? మనం ఏం చేయాలి? పర్టికులర్ ఎలిమెంట్స్ కంప్లీట్ గా కనిపించేంత వరకు వెయిట్ చేయాలి. సో దీన్నే వెయిటింగ్ స్ట్రాటజీస్. లేదు అంటే ఏమవుతుందంటే సింక్ ఇష్యూస్ వస్తాయి. వచ్చేసి ఒకసారి ఒకసారి టెస్ట్ కేసు పాస్ అయింది, ఇంకోసారి టెస్ట్ కేసు ఫెయిల్ అయ్యింది. ఎందుకంటే అప్లికేషన్ సమ్ టైమ్స్, ఇప్పుడు ఐఆర్సిటిసి ఉంది, ఇక ఐఆర్సిటిసి అప్లికేషన్ అయితే మనం అసలు ఆటోమేషన్ చేయలేము, అంతేనా? ఇది ఎప్పుడుకో జరిగింది చూడండి, ఫస్ట్ సెకండ్ లో ఇక్కడ చూడండి, ఇది ఎప్పుడుకో వచ్చింది ఇక్కడ ఒక బాక్స్. సో ఈ సైట్ ని మనం ఆటోమేషన్ చేయలేము అని చెప్పేసి వదిలేద్దామా? మనకి టెస్టింగ్ జాబే ఉండదు, అవునా? సో ఇవి ఇష్యూస్ అన్నమాట. నార్మల్ గా పేజ్ మామూలుగా వస్తే వెల్ అండ్ గుడ్, కానీ కొన్ని సందర్భాల్లో ఒక ఎలిమెంట్ కొంచెం సేపు డిలే అయ్యి రావచ్చు. చూడండి, బెస్ట్ ఎగ్జాంపుల్, ఈ సెక్షన్ ఎప్పటికో వస్తుంది, నేను లోడ్ చేశా, మిగతా అన్ని కొంచెం ఫాస్ట్ గానే అవుతున్నాయి, ఇక్కడ వచ్చే ఎలిమెంట్ ఏదో ఒక 10 నిమిషాలకి ఎప్పటికో వస్తుంది, 5 సెకండ్లకు 10 సెకండ్లకు కదా. సో వీటినే సింక్ ఇష్యూస్ అంటారు, ఆర్ వెయిటింగ్ స్ట్రాటజీస్. సో వీటిని ఎట్లా హ్యాండిల్ చేస్తామంటే బై అప్లయింగ్ ప్రాపర్ వెయిటింగ్ స్ట్రాటజీ. సో వీ నీడ్ టు వెయిట్ until this particular element is displayed, right? Or we need to wait until one particular element is enabled mode కదా. సో ఈ వీటినే వెయిటింగ్ స్ట్రాటజీస్ అంటారు. సింపుల్ గా మనకు ఎలిమెంట్ కనబడలేదు, నేను ఆటోమేషన్ స్క్రిప్ట్ ప్రాబ్లం అని చెప్పేసి అనకూడదు. సో వీ నీడ్ టు అప్లై రైట్ వెయిటింగ్ స్ట్రాటజీ. వాట్ ఈస్ ద డిఫాల్ట్ పోలింగ్ ఇంటర్వెల్ ఆఫ్ సెలీనియం? క్వశ్చన్ 1. అన్వర్, half of the second. హాఫ్ ఆఫ్ ద సెకండ్. ఈ హాఫ్ సెకండ్ లో ఎలిమెంట్ రాకపోతే ఏం జరిగిద్ది? అది నో సచ్ ఎలిమెంట్ అనేది మనకి ఎక్సెప్షన్ అనేది వచ్చింది. నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్ త్రో చేసిద్ది. ఓకే, సో అందువలన ఈ ఇష్యూని, వాట్ ఈస్ ద రెమెడీ ఫర్ దిస్ ఇష్యూ? టు అన్వర్, టు అప్లై ద ప్రాపర్ మెకానిజం. ఏం మెకానిజం? ప్రాపర్ మెకానిజం వెయిట్స్ మెకానిజమ్స్. వెయిటింగ్ స్ట్రాటజీని అప్లై చేయాలి. మన దగ్గర 3 టైప్స్ ఆఫ్ వెయిట్స్ ఉన్నాయి, 3 కాదు 4 వెయిట్స్ ఉన్నాయి, 4 టైప్స్. ఒకటి డైరెక్ట్ స్టాటిక్ వెయిట్. మనం దేని గురించి మాట్లాడుతున్నాం అబ్బా ఇప్పుడు? వెయిట్స్ ఎందుకు అప్లై చేయాలి, ఎందుకు ప్రాబ్లం ఏంటో అర్థమైతే వెయిట్స్ ఎందుకు అప్లై చేయాలో అర్థమైంది. వీ హ్యావ్
3 types ఆఫ్ వెయిట్స్. ఒకటి స్టాటిక్ వెయిట్ 4 అనుకుంటే, స్టాటిక్ వెయిట్ ఏంటంటే థ్రెడ్ డాట్ స్లీప్, THREAD, థ్రెడ్ డాట్ స్లీప్. ఇది ఒక వెయిట్. ఈ వెయిట్ ఏం చేసింది అంటే నువ్వు 10 సెకండ్స్ అన్నావు అనుకో, 10 సెకండ్స్ నువ్వు ప్రపంచం బద్దలైనా అది ఆ 10 సెకండ్స్ అట్లా నిద్రపోయి తర్వాత 10 సెకండ్స్ తర్వాత నీ స్క్రిప్ట్ మళ్ళీ స్టార్ట్ అయింది అనమాట. అర్థమైందా? ఫస్ట్ వెయిట్ ఇది థ్రెడ్ డాట్ స్లీప్. థ్రెడ్ డాట్ స్లీప్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఈ థ్రెడ్ స్లిప్ లో మిల్లీ సెకండ్స్ కదా ఉండాల్సింది టైం. ఏదో ఒకటి అంటారు. సో నేనేం చేస్తున్నాను ఇక్కడ, ఏం చేశానంటే థ్రెడ్ డాట్ స్లీప్ టైం స్పాన్ మిల్లీ సెకండ్స్ లో ఉంది. మిల్లీ సెకండ్స్ అంటే 1000, ఒక సెకండ్ కి 1000 మిల్లీ సెకండ్స్. ఒక 15 సెకండ్స్ అన్నాను అనుకో, ఇప్పుడు ఏమైంది చూడండి. 15 సెకండ్స్ పెట్టాను నేను, ఏమైందబ్బా? ఫస్ట్ సెలీనియమే కదా. 15 సెకండ్స్ ఫస్ట్ ఆ స్టెప్ దగ్గర 15 సెకండ్స్ నిద్రపోతా ఉండిద్ది. బ్రౌజర్ ఓపెన్ అయ్యిద్ది. బ్రౌజర్ ఓపెన్ అయిన తర్వాత, బ్రౌజర్ ఓపెన్ అయ్యి మ్యాక్సిమైజ్ అయిన తర్వాత 15 సెకండ్స్ నిద్రపోయిద్ది. మ్యాక్సిమైజ్ అయిందా? ఇప్పుడు చూడండి 15 సెకండ్స్, 1 2 3 4 5 6 కౌంట్ చేసుకోండి. 15 సెకండ్స్ తర్వాత అప్పుడు నెక్స్ట్ స్టెప్ కి ఇక్కడ ఎంటర్ చేయడానికి వచ్చింది. ఇంకా 15 కాలేదు కాబట్టి అది ఇంకా రాలా. అది 15 అయిపోయిన తర్వాత అప్పుడు, ఇప్పుడు చూడండి ఎటువంటి ప్రాబ్లం లే. సో ఐ హ్యాండిల్ త్రూ థ్రెడ్ డాట్ స్లీప్ యాజ్ వెల్. ఇందాక వచ్చిన ప్రాబ్లమ్ ని థ్రెడ్ డాట్ స్లీప్ ద్వారా కూడా ఇది. థ్రెడ్ డాట్ స్లీప్ అంటే ఏంటి? మీరు ఎంత టైం ఇస్తే, వాట్ ఎవర్ ద టైమ్ యూ మెన్షన్ హియర్, దట్ పర్టికులర్ టైం ద ఎగ్జిక్యూషన్ వుడ్ బి హాల్టెడ్. అంతలోకి ఇక్కడ నీ ప్రోగ్రామ్ ఇక్కడ హాల్ట్ అయ్యింది, అంతలోకి నీ బ్రౌజర్ ఓపెన్ అయ్యి ప్రాపర్ గా లోడ్ అయి ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ 15 సెకండ్స్ తర్వాత లైన్ నెంబర్ 86 కి వచ్చింది, తర్వాత నెక్స్ట్ 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 వెళ్ళింది. సో ఆ టైంలో నీకు ఎలిమెంట్స్ అన్ని ఉన్నాయి కాబట్టి ఎటువంటి ప్రాబ్లం రాలా. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెయిట్. కానీ దీనిని మనం ఎప్పుడు వాడకూడదు. వాడచ్చా దీన్ని? దిస్ ఈజ్ వెరీ బ్యాడ్ ప్రాక్టీస్. ఎందుకు బ్యాడ్ ప్రాక్టీస్? ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ డాట్ స్లీప్ ఎందుకు బ్యాడ్ ప్రాక్టీస్ చెప్పు అన్వర్. నేను 20,000 అన్నాను, వెయిటింగ్ పీరియడ్ 20,000. అబ్బాయి ఇక్కడ ఈ స్టెప్ దగ్గర నువ్వు 20 సెకండ్స్ వెయిట్ చేయమన్నా. నీకు కావాల్సిన ఎలిమెంట్ ఫస్ట్ 5th సెకండ్ లోనే వచ్చింది అనుకో, ఇది ఏం చేసి థ్రెడ్ డాట్ స్లీప్ 20 సెకండ్స్ వెయిట్ చేసిద్దా, 5th సెకండ్ లో వరకే వెయిట్ చేసి నెక్స్ట్కి వెళ్ళిద్దా? నరసింహ, క్వశ్చన్ టు యూ. థ్రెడ్ డాట్ స్లీప్, is it going to wait for 20 seconds or is it going to find the element? It will find the element in 5th second and it is going to the next element. వెయిట్ చేసేది సార్, వెయిట్ చేసిన తర్వాత వెళ్ళేది సార్. కంప్లీట్ గా నువ్వు ఎంత Right, టైం sir. చెప్పావో థ్రెడ్ డాట్ స్లీప్ అంటే ఆ ఎలిమెంట్ గురించి మాట్లాడదు. అది జస్ట్ ఇట్ ఈస్ నిద్రపోయిన స్లీపింగ్, తర్వాత జస్ట్ ఇట్ స్లీప్స్ ఫర్ 20 సెకండ్స్ నువ్వు ఎంత టైం చెప్తే. సో ఆ పర్టికులర్ టైంలో, ఆ పర్టికులర్ టైం వరకు స్లీప్ చేసిద్ది అనమాట. సో దట్ ఈస్ నాట్ రైట్ అప్రోచ్ అనమాట. మరి ఏది రైట్ అప్రోచ్? అందుకనే ఎవడన్నా మీరు మీ కోడ్ లో థ్రెడ్ డాట్ స్లీప్లు ఉన్నాయి అనుకో, వాడు ఏం చేస్తాడంటే యు ఆర్ నాట్ ఎ ప్రాపర్ ఆటోమేషన్ టెస్టర్, నీకు ఆటోమేషన్ టెస్టింగ్ రాదు అని నిన్ను పక్కన పెట్టేస్తాడు. అర్థమైందా? థ్రెడ్ డాట్ స్లీప్ వాడచ్చా? ఎవడన్నా కోడ్ రివ్యూ చేసేవాడు ఏం చేస్తాడో తెలుసా? ఎక్కడన్నా ఫస్ట్ పాయింట్ వాడు చేసి థ్రెడ్ డాట్ స్లీప్ ఎక్కడన్నా పెట్టాడా? థ్రెడ్ డాట్ స్లీప్ వాడటం చాలా ఈజీ కదా. ఎక్కడ కావాలంటే అక్కడ కొంచెం నిద్రపోయినా అన్న అని చెప్పేసి వాడిని అక్కడ నిద్రపోయి తర్వాత మెల్లగా వేరే ఎలిమెంట్ ఫైండ్ చేసుకోవచ్చు కదా, అన్నిటికంటే ఈజీ. కానీ ప్రాబ్లం ఏంటి అక్కడ? అది జస్ట్ స్లీపింగ్ దట్ పీరియడ్. ఇట్ ఈస్ నాట్ డూయింగ్ ఎనీ, ఇట్ ఈస్ నాట్ ఫైండింగ్ ఎనీ ఎలిమెంట్ ఆర్ సంథింగ్. జస్ట్ ఆ టైం ఒక 20 సెకండ్స్ నిద్రపోతే అంతలోకి పేజ్ అంతా ప్రాపర్ గా లోడ్ అయి ఉంటుంది.
అప్పుడు వాడు ఏ ఎలిమెంట్ ఫైండ్ చేసినా ఎలిమెంట్ దొరికింది. అట్లా అది ఒక ట్రిక్. కానీ వీ షుడ్ నాట్ యూస్ థ్రెడ్ ఆర్ స్లీప్. మరి వాట్ ఈస్ ద నెక్స్ట్ వెయిట్? వాట్ ఈస్ ద నెక్స్ట్ వెయిట్? ఇంప్లిసిట్ వెయిట్. ఇంప్లిసిట్ వెయిట్. ఓకే, ఇంప్లిసిట్ వెయిట్. వాట్ ఈస్ దట్? ఇంప్లిసిట్ వెయిట్. ఇది వన్ ఆఫ్ ద వెయిటింగ్ స్ట్రాటజీ. ఈ వెయిటింగ్ స్ట్రాటజీ ఏంటంటే ఇది ఇది ఇక్కడ మనం రాసాం చూసారా, నిన్నటి వరకు ఇది రాసింది మనం కదా. డ్రైవర్ డాట్ మేనేజ్ హౌ టు అప్లై ద ఇంప్లిసిట్ వెయిట్. ఎప్పుడైతే మనం డ్రైవర్ ని ఓపెన్ చేస్తామో, ఓపెన్ చేసిన తర్వాత వీ కెన్ అప్లై ద ఇంప్లిసిట్ వెయిట్. ఓకే, డ్రైవర్ డాట్ మేనేజ్ టైమ్ అవుట్స్. మనం టైమ్సే కదా మనం మేనేజ్ చేస్తుంది. టైమ్ అవుట్స్ డాట్ ఇంప్లిసిట్ వెయిట్. ఇంప్లిసిట్ వెయిట్ అంటే ఏంటో చూడండి. ఇట్ ఈస్ గోయింగ్ టు వెయిట్ విచ్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ టైమ్ ద డ్రైవర్ షుడ్ వెయిట్ when searching for an element if the element is immediately present or not. ఏం చెక్ చేస్తుంది అబ్బా ఇంప్లిసిట్ వెయిట్? వాట్ ఇక్కడ మీకు ఇదే చెప్తుంది డెఫినేషన్. ఏం చేస్తుంది? ద డ్రైవర్ ఎలిమెంట్ ప్రజెంట్ ఉందో లేదో చెక్ చేసేది. ఎలిమెంట్ ప్రజెంట్ ఉందా లేదా. when searching for an element if the element is presented or not, immediately presented or not, it will wait. The driver should wait. It will wait ఎంతవరకు? మీరు ఇచ్చిన టైం వరకు. when searching for single element the driver should poll the page until the element has been found, or this timeout expires before throwing the no such element exception. ఏం ఎక్సెప్షన్ త్రో చేసిద్దంట ఇది? నో సచ్ సెలీనియం అనేది ఎలిమెంట్. నో సచ్ ఎలిమెంట్ అనే ఎక్సెప్షన్ ని త్రో చేసిద్ది. ఇంప్లిసిట్ వెయిట్ ఇఫ్ ద ఎలిమెంట్ ఈజ్ నాట్ ఫౌండ్ ఇట్ విల్ త్రో no such element exception. When searching for multiple elements, the driver should poll the page until the last element, at least element has been found in the timeout. ఇది ఏమైంది అంటే ఇది ప్రతి ఎలిమెంట్ మీద అప్లికబుల్ ఉండిద్ది. దాని వలన ఇట్ విల్ స్లోయర్ ద స్ట్రాటజీస్ లైక్ XPath. ఇట్ విల్ హ్యావ్ ద ఇంపాక్ట్. సో ఇంప్లిసిట్ వెయిట్ కూడా అంత ఇది అడ్వైజబుల్ కాదు, బట్ వీ కెన్ యూజ్ ఇట్. ఇంప్లిసిట్ వెయిట్ కొంతమంది ఏం చేస్తారంటే రెండు కాంబినేషన్ లో వాడతారు, ఇంప్లిసిట్ అండ్ ఎక్స్ప్లిసిట్. ఫస్ట్ ఇంప్లిసిట్ వెయిట్ అంటే ఏంటి? ఫస్ట్ ఓకే, ఇంప్లిసిట్ వెయిట్ ఇట్ విల్ వెయిట్ ఫర్ ద ఎలిమెంట్ ఎన్ని సెకండ్స్. అది ఫస్ట్ ఇట్లా ఈ లైన్ డిక్లేర్ చేయాల్సింది. సింటాక్స్ రాయమంటారు మిమ్మల్ని. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ లైన్? యు ఆర్ అప్లయింగ్ ద ఇంప్లిసిట్ వెయిట్. ఎంతసేపు వెయిట్ చేయాలంట? నీ ఇష్టం వచ్చింది. సెకండ్స్ కావాలా, 15 seconds. మినిట్స్ కావాలా, మిల్లీ సెకండ్స్ కావాలా? యూ హ్యావ్ ద ఆప్షన్స్. టైమ్ స్పాన్ డాట్ ఫ్రమ్ సెకండ్స్. సో ద డ్రైవర్ విల్ వెయిట్ ఫర్ దీస్ సెకండ్స్ ఆర్ మైక్రో సెకండ్స్, మిల్లీ సెకండ్స్, మినిట్స్, ఏదైనా సరే. సో మాక్సిమం మనం ఏ అప్లికేషన్ అయినా సెకండ్స్ లోనే రావాలి, లేకపోతే ఆ అప్లికేషన్ వెరీ బ్యాడ్ అనమాట. సో ఈ 15 సెకండ్స్ దేనికోసం చెక్ చేస్తుంది? ఆ 15 సెకండ్స్ లో ఎలిమెంట్ ప్రజెంట్ శ్వేత డ్రైవరు ఇంప్లిసిట్లీ వెయిటింగ్ ఫర్ సంథింగ్ కదా. Yes, sir. 15 Yes, sir. seconds it is waiting for what? For what it is waiting? To find the element, sir. టు ఫైండ్ ద ఎలిమెంట్. ఎలిమెంట్ ఉంది కదా, కానీ ఇక్కడ ఒకటే ఒక కండిషన్ చెక్ చేస్తుంది. ఏంటో తెలుసా కండిషన్? ఏం కండిషన్ చెక్ చేసిద్దయా అంటే ఇక్కడ ఉందా లేదా కాదు. Hmm. దీనికి జస్ట్ ఆ డామ్ లో ఆ ఎలిమెంట్ కి స్ట్రక్చర్ జనరేట్ అయిందా లేదా. Okay. ఈ డామ్ లో HTML ఆ ఎలిమెంట్ కి HTML ట్యాగ్ ఉందా లేదా, అది మాత్రమే చెక్ చేసింది. అది కనిపిస్తుందా కనిపించట్లేదా, అది ఎనేబుల్డ్ మోడ్ లో ఉందా డిజేబుల్ మోడ్ లో ఉందా, దానికి అదంతా అనవసరం. Okay.
ఎలిమెంట్ ఉందా లేదా, ఈజ్ ఇట్ ప్రెజెంటెడ్ ఆర్ నాట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రెజెంట్? ద ఎలిమెంట్ ఈజ్ ప్రెజెంటెడ్ ఇన్ దట్ డోమ్. అది అంతే, దాని యొక్క స్టేట్ గురించి పట్టించుకోవట్లా. ఈ డామ్ లో, డామ్ అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్, ఈ HTML పేజ్ లో దీనికి ఒక ఒక ట్యాగ్ ఉందా లేదా, రైట్? ఎలిమెంట్ ఈజ్ ప్రెజెంటెడ్ ఆర్ నాట్, దట్ ఈస్ ద ఓన్లీ వన్ థింగ్ ద ఇంప్లిసిట్ వెయిట్ ఇట్ విల్ డూ. వెరీ సింపుల్ లైన్ ఆఫ్ కోడ్ కదా. డ్రైవర్ టైమ్స్ అవుట్ ఇంప్లిసిట్ వెయిట్ ఎంత టైం? 15 seconds. 15 seconds. సో ఇది ఏం చేస్తుందంటే, ఇప్పుడు శ్వేత, క్వశ్చన్ టు యూ. Yes, sir. ఇప్పుడు నేను టైం స్పాన్ 15 seconds అన్నా, అవును సార్. ఇంప్లిసిట్ వెయిట్ 15 seconds వెయిట్ ఫర్ దట్ ఎలిమెంట్ అన్నా. సో నాకు ఎలిమెంట్ ఫస్ట్ 5 seconds లోనే వచ్చింది. ఓకే. ఐ గాట్ ద ఎలిమెంట్ ఇన్ ద ఫస్ట్ 5 seconds. ఓకే. బట్ నా వెయిట్ పీరియడ్ వచ్చేసి 15. ఓకే సార్. ఈ విధానం వాడినప్పుడు am I going to wait for 15 seconds or after 5th second I will go for the next element? 5 What seconds will happen? తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్ కి వెళ్ళిపోతుంది సార్. అది అదనమాట. ఇక్కడ అది ఇంటర్వ్యూలో మిమ్మల్ని కన్ఫ్యూజింగ్ కోసం ఈ క్వశ్చన్ అడుగుతారు. ఇప్పుడు నువ్వు 15 seconds అన్నావు కదా, సో యువర్ డ్రైవర్ ఈజ్ గోయింగ్ టు వెయిట్ ఫర్ ఫుల్ 15 seconds, ఆర్ ఇఫ్ యూ ఫైండ్ ద ఎలిమెంట్ ఇన్ ద సెకండ్ సెకండ్ ఆర్ థర్డ్ సెకండ్, then immediately you find the element and go for the next element, కదా. it will go for the next element. Yes, sir. Okay, so ఇది అండ్ ఇది గ్లోబల్ వెయిట్. మరి ఇంకో ఎలిమెంట్ కావాలనుకో, ఇంకొక ఎలిమెంట్ కి ఇంకొక వెయిట్ రాయాల్సిన అవసరం లేదు. దిస్ వెయిట్ ఈజ్ అప్లికబుల్ ఫర్ ఆల్ ద ఎలిమెంట్స్ అనమాట. ఆ పేజ్ లో ఉన్నటువంటి ఆల్ ఎలిమెంట్స్ కి ఇంప్లిసిట్ వెయిట్ అనేది అప్లికబుల్ అయింది. ప్రతి ఎలిమెంట్ కి వెయిట్ రాయాల్సిన అవసరం లా, ఇన్ కేస్ ఆఫ్ ఇంప్లిసిట్ వెయిట్. సో ఇప్పుడు ఫస్ట్ థింగ్, ఇట్ విల్ వెయిట్ అప్ టు 15 seconds. Okay, and what it will throw if the element is not found. ఓకే, 15 seconds వెయిట్ చేసా, అప్పటికి ఆ ఎలిమెంట్ లేదు. ఏం త్రో చేసిద్ది? త్రోస్ నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్. ఓకే, మళ్ళా ఇది ఇట్ విల్ అప్లికబుల్ ఫర్ ఆల్ ద ఎలిమెంట్స్. ప్రతిసారి నాకు ఇప్పుడు ఈ పాస్వర్డ్ అనే ఎలిమెంట్ కొంచెం లేట్ గా వచ్చింది అనుకో, దానికి నేను మళ్ళీ ఇంకో ఇంప్లిసిట్ వెయిట్ పెట్టాలా? అవసరంలా. ఓన్లీ వన్ టైం యూ కెన్ డిక్లేర్ ఇంప్లిసిట్ వెయిట్ అనేది. implicit weight is a global weight. Okay, it will applicable for all elements. Okay na, got it? ఇది implicit weight. In case of implicit weight లో మీకు ఆ ఎలిమెంట్ దొరకలే, 15 seconds వెయిట్ చేయించాము, ఆ ఎలిమెంట్ అసలు అక్కడ ప్రెజెంటే లేదు, అప్పుడు ఏం ఎక్సెప్షన్ త్రో చేసింది శ్వేత? ఏం ఎలిమెంట్ ఏం ఎక్సెప్షన్ త్రో చేసింది? నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్. మళ్ళీ అడగండి సార్, వాయిస్ సరిగా వినిపించలేదు. నేను వెయిట్ పీరియడ్ ఇచ్చా, ఇంప్లిసిట్ వెయిట్ అంటే ఆ వెయిట్ ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఆల్ ద ఎలిమెంట్స్, రైట్? ఎస్ సార్, అవును. నేను 15 seconds ఇచ్చాను, బట్ నాకు ఆ యూజర్ నేమ్ అనే ఫీల్డ్ ఒక 20 seconds తర్వాత వచ్చింది అనుకో. ఓకే, ఇప్పుడు ఏమైంది? నేను వెయిట్ చేయాల్సిన టైం 15 seconds మాత్రమే. నో సచ్ ఎలిమెంట్ అని. వెరీ గుడ్, నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్ త్రో చేసింది. ఓకే, ఇది క్లియరా? ఎస్ సార్. Now we will move to second waiting strategy, which is very, very important. As per the best practices, we should use this waiting strategy. Interview question: What is the best waiting strategy? అంటాడు. ఏంటి ఆన్సర్? ఎక్స్ప్లిసిట్ వెయిట్, నాట్ ఇంప్లిసిట్ వెయిట్. ఓకే, ఎందుకు అని అడుగుతాడు. తర్వాత మనం ఎక్స్ప్లిసిట్ వెయిట్ కవర్ చేసిన తర్వాత దాని గురించి మాట్లాడదాం. సో నేను ఇంప్లిసిట్ వెయిట్ పెట్టట్లేదు. నౌ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ఎక్స్ప్లిసిట్ వెయిట్.
ఎక్స్ప్లిసిట్ వెయిట్ ఎట్లా అంటే వెబ్ డ్రైవర్ వెయిట్ అనేది మనం వెబ్ డ్రైవర్ ని వెయిట్ చేపిస్తున్నాం కాబట్టి వెబ్ డ్రైవర్ వెయిట్ అనేది ఒక క్లాస్, దానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం, న్యూ ఆఫ్ ఎక్స్ప్లిసిట్ వెయిట్ ఎట్లా రాస్తారు, ఇట్లా రాస్తారు అనమాట. సో డ్రైవర్ ని పాస్ చేస్తాం అండ్ ఎంత టైం కావాలంట, టైం స్పాన్, టైం అనేది టైం స్పాన్ లో ఇవ్వాలి, టైం స్పాన్ ఫ్రమ్ సెకండ్స్, ఒక 15 సెకండ్స్ వెయిట్ చేపిస్తున్నా. ఇది ఇంప్లిసిట్ వెయిట్. ఇందాక ఇది ఇంప్లిసిట్ వెయిట్ లో, ఇది ఎక్స్ప్లిసిట్ వెయిట్ అంటే ఇట్లా. ఫస్ట్ మనము వెయిట్ పీరియడ్ ఇస్తున్నాం. ఓకే, వెయిట్ డాట్ అంటిల్, ఇదేంటంటే అంటిల్ స్పెసిఫిక్ కండిషన్. ఏం కండిషన్ అంటే నాకు ఆ ఎలిమెంట్ డిస్ప్లే కావాలి. ఏ ఎలిమెంట్? ఇక్కడ రాద్దాం. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద ఎలిమెంట్. ఏంటంటే ఐ వాంట్ టు వెయిట్ ఫర్ ద ఎలిమెంట్ స్టేట్ ఈజ్, సో ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ ఈజ్ వన్ ఎలిమెంట్, ఈ సచ్ దట్ ఈ డాట్ ఈ ఎలిమెంట్ డిస్ప్లే అవ్వాలి, డిస్ప్లేడ్. సో ఇది అంటే ఇదేంటి, ఈ ఎలిమెంట్ కనిపించేంత వరకు వెయిట్ చేయమంటున్నాం. అది ఎంతవరకు వెయిట్ చేసిద్ది? ఇది యూజర్ నేమ్ ఎంతవరకు? డిస్ప్లే యూజర్ నేమ్ డిస్ప్లే అయ్యే వరకు. యూజర్ నేమ్ డిస్ప్లే అంటే రేపొద్దున డిస్ప్లే అయింది, అప్పుడు దాకా వెయిట్ చేసిద్దా? వెయిట్ ఈ ఎలిమెంట్ ఏంటి, ఒక గంట తర్వాత డిస్ప్లే అయిద్దంట. నీకు ఓకేనా? కాదు కదా. కాదు సార్. సో మనం ఇక్కడ ఇచ్చాం, ఎంతవరకు వెయిట్ చేయమన్నాం? 15 సెకండ్స్. అంటే యాజ్ పర్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ ఎలిమెంట్ ఒక 15 to 20 సెకండ్స్ లోపల రావాలి, లేకపోతే అది డిఫెక్ట్ కింద రేజ్ చేయండి. బికాస్ మరీ అప్లికేషన్ మరీ స్లోగా ఉంది అనే కన్సర్న్ రేజ్ చేస్తే అప్పుడు వాడు ఫిక్స్ చేస్తాడు, ఏం చేయాలో వాళ్ళు చూసుకుంటారు. ఓకే, సో మనం మాక్సిమం 15 సెకండ్స్ ఇచ్చా. ఓకే, 15 సెకండ్స్ లో వెయిట్ చేస్తుంది. వెయిట్ అంటిల్ ఏం కండిషన్? ఎలిమెంట్ డిస్ప్లే అయ్యేంత వరకు. ఎంతవరకు అంటే 15 సెకండ్స్ ఆ ఎలిమెంట్ ప్రజెంట్ అయిందా, ప్రజెంట్ కాదు, ఆ ఎలిమెంట్ కనిపిస్తుందా లేదా అది చెక్ చేసింది. రైట్. సో దీన్ని ఏమంటారు? ఎక్స్ప్లిసిట్ వెయిట్. ఎక్స్ప్లిసిట్ వెయిట్. ఎక్స్ప్లిసిట్ గా ఇట్ ఈస్ లుకింగ్ ఫర్ వన్ పర్టికులర్ కండిషన్. ఇందాక కండిషన్ ఏం లేదు, ఇక్కడ వెయిట్ చూడండి, ఇక్కడ ఏమైనా కండిషన్స్ మెన్షన్ చేశారా? ఆ ఎలిమెంట్ కనిపించాలి, ఆ ఎలిమెంట్ కనిపించకూడదు, లేకపోతే ఆ ఎలిమెంట్ డిజేబుల్ లో ఉండాలి, ఆ ఎలిమెంట్ ఎనేబుల్ ఉండాలి, ఇట్లాంటి కండిషన్స్ ఏమైనా మెన్షన్ చేశామా? ఏం మెన్షన్ చేయాల, జస్ట్ ఎలిమెంట్ ప్రజెంట్ ఉందా లేదా అది. ఇక్కడ ఎక్స్ప్లిసిట్ వెయిట్ ఎట్లా? ఎక్స్ప్లిసిట్ వెయిట్ ఇట్ ఈస్ ఏ కండిషన్, ఇట్ విల్ అప్లికబుల్ ఫర్ స్పెసిఫిక్ ఎలిమెంట్. ఫర్ ఏ స్పెసిఫిక్ ఓకే, ఏ ఎలిమెంట్ మీద? నేను యూజర్ నేమ్ గురించి మాట్లాడుతున్నా. యూజర్ నేమ్ యొక్క ఆ ఎలిమెంట్ మీద ఈ ఎక్స్ప్లిసిట్ వెయిట్ పనిచేస్తుంది, అవునా కదా? ఆ ఎలిమెంట్ మీద కదా మీరు వెయిట్ చేస్తుంది, రైట్? రెండు, ఇంకేంటి? ఇట్ విల్ అప్లికబుల్, ఇదేమో గ్లోబల్ వెయిట్, ఇది స్పెసిఫిక్ ఎలిమెంట్ లెవెల్ వెయిట్, ఎలిమెంట్ లెవెల్ వెయిట్ ఆర్ ఎలిమెంట్ లెవెల్ వెయిట్, ఎలిమెంట్ లెవెల్. ఓకే, ఓకే, ఎలిమెంట్ లెవెల్ వెయిట్. అండ్ వాట్ ఇట్ ఈస్ లుకింగ్, ఇక్కడ కండిషన్ ఏం చెక్ చేస్తుంది? 15 సెకండ్స్ వెయిట్ చేస్తుంది. కండిషన్ ఏంటి? ఎలిమెంట్ ప్రజెంటా కాదా? ఈ సెకండ్స్ లో
ఆ ఎలిమెంట్ ప్రజెంట్ ఉందా కాదా. ఇక్కడ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ లుకింగ్ ఫర్ కండిషన్. ఇట్ లుక్స్ ఫర్ ఎలిమెంట్ కండిషన్. ఏంటా కండిషను, డిస్ప్లేడా, ఎనేబుల్డా, డిజేబుల్డా, క్లిక్కబులా, ఇట్లా ఆ ఎలిమెంట్ ఆ కండిషన్ లో ఉండాలి అన్నంత వరకు వెయిట్ చేసి. ఓకే, ఇట్ ఇట్ లుక్స్ ఫర్, తీసేస్తాను, ఇట్ లుక్ ఫర్ ఎలిమెంట్ కండిషన్. ఏం కండిషన్, డిస్ప్లే, స్పెల్లింగ్ పట్టించుకోవద్దు, డిస్ప్లేడా, ఎనేబుల్డా, నాట్ ఎనేబుల్డా, డిజేబుల్డా, ఇవి చూడండి. అవన్నీ మీకు ఎక్కడి నుంచి వస్తాయి, ఆ ఎలిమెంట్ డాట్ కొడితే వచ్చింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది డిస్ప్లేడ్, ఇది ట్రూ ఆఫ్ ఫాల్స్. ఎనేబుల్డ్, ఎలిమెంట్ ఎనేబుల్ ఉందా లేదా అంటే ఇట్లా సింపుల్ గా ఇట్లా చూడొచ్చు మనము. అదేంది, ఏంటబ్బది, వెయిటింగ్ హెల్పర్స్ వాడతాం కదా, అంత కూడా అవసరం లే. ఇంకా వేరే